లే రే అయ్యో మింగు నీళ్ళు తాగరా. మనోజ్ దూరం జరుగు. ఇక నుంచి భర్తకు అత్తామామలకు అత్తింటికి ఎలాంటి అబద్ధం చెప్పనని ఎలాంటి మోసం చెయ్యనని హారతి మీద ప్రమాణం చెయ్యి. ఇక్కడి నుంచి నిజాయితీగా ఉంటూ మంచి కోడలిగా మంచి భార్యగా ఉంటాను. అంటే నువ్వు ఫ్రాడా? నీ భార్య ఫ్రాడు. ఈ డీల్ ఒక ఫేకు. ఇదంతా ఒక స్కామ్. బాలు, నన్ను క్షమించరా. మీ అన్నని నాకు తెలీదు. బాలు నా ఫ్రెండు. నీకు నీ 5,000కు ఓ దండం. ఛీ, కట్టుకున్న భర్తనే మోసం చేస్తున్నావు. నీకంటే నేనే నయం. రే బాలు, వెళ్ళొస్తాన్రా. ఏంటి రోహిణి ఇది? మావయ్య గారు నిన్ను అడిగారే నీకు అసలు మనస్సాక్షే లేదా అని. ఇప్పుడు నాకు నిజంగా అనుమానం వస్తోంది. నీకు అసలు మనస్సాక్షే లేదా? నమ్మే కొద్దీ నీ భర్తని మోసం చేస్తూనే ఉంటావా? ఒక దొంగని తీసుకొచ్చి డబ్బులిచ్చి లక్షల లాభం వస్తుందని నీ భర్తని నమ్మించి చివరికి నువ్వు సాధించేదేంటి? అతను నిజం కస్టమర్ కాదు. ఆ చెక్కు చెల్లదు, ఆ డబ్బు రాదు. మరి ఎవరిని మోసం చేద్దామనుకున్నావు? ఏంటి పార్లర్ అమ్మా ఇది? పెళ్లి కోసం అబద్ధం చెప్పావు సరే, కాపురం నిలబెట్టుకోవడం కోసం వీడిని మా అమ్మని మోసం చేశావు అది సరే, మళ్ళీ ఇదేంటి? వీడి జీవితంతోనూ వీడి అమాయకత్వంతోనూ ఎందుకిలా ఆడుకుంటున్నావు? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? మనోజ్కి దగ్గర కావాలనుకున్నాను. ఇంటి దగ్గర అత్తయ్య మాట్లాడనివ్వట్లేదు, పక్కన కూడా నిలబడినివ్వడం లేదు. ఇక్కడికి వస్తే అత్తయ్యకి భయపడి మనోజ్ మాట్లాడడం లేదు, నన్ను రానివ్వడం లేదు. అందుకే నా వల్ల బిజినెస్ వస్తుందని, ఆర్డర్లు వస్తున్నాయని మనోజ్తో పాటు అత్తయ్య కూడా నమ్మితేనే నన్ను రానిస్తారన్న ఆశతో ఈ నాటకం ఆడాను. లాభం లేదు పార్లర్ అమ్మా. నిన్ను క్షమించి వదిలేస్తే ఇలాగే వీడిని వెర్రివాణ్ణి చేసి మోసాల మీద మోసాలు చేసుకుంటూ పోతావు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ముందు ఈ విషయం అమ్మకు చెప్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి పోలీసులకి చెప్తాం. ఆ తర్వాత పోలీసులతో కలిసి నల్లటి ముసుగేసి ప్రెస్ ముందు నిలబెడతాం. ఆ తర్వాత పోలీసులతో కలిసి నల్లటి ముసుగేసి ప్రెస్ ముందు నిలబెడతాం. ఆ తర్వాత కోర్టులో సాక్ష్యం చెప్తాం. ఆ తర్వాత ఆపండి, ముందు మీరు ఇక్కడి నుండి రండి, పదండి. మనోజ్, గెట్ అవుట్, వెళ్ళు.
ఏంటి వీడింకా రాలేదు? చెక్కు తీసుకోగానే తెచ్చి నా చేతిలో పెడతాడని వాళ్ళు వెళ్ళినప్పటినుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. చెక్కు తీసుకున్నాడా? లేదంటే నేరుగా డబ్బే తీసుకున్నాడా? బయలుదేరడం లేదా? దారిలో ఎక్కడైనా ఆగారా? హ్మ్. నువ్వా? మన ఇంటికి నేను రాకపోతే సెలబ్రిటీ హీరోలు వస్తారా? ఇంకెవరి కోసమో కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నట్టున్నారండి. నా కొడుకు కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా నీ కడుపులో పుట్టాను. నువ్వు చెడబుట్టావు. కాని మనోజు నేను ఏదో పుణ్యం చేసుకుంటే పుట్టాడు. అవునవును, ఏ దేవి వరమో వాడు, వరాల మూట. అవునరా, నా పేరు నిలబెట్టేది, నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేసేది నా కొడుకు మనోజ్ ఒక్కడే. అవునవును, లక్షలు మింగేది, గుడ్డిగా నమ్మి మోసపోయేది కూడా నీ కొడుకు మనోజ్ ఒక్కడే. వదిలేయండి. అత్తయ్య ఏదో మాట్లాడుతుంటే మీరు మాటకి మాట సమాధానం చెప్తారు. రేయ్, నువ్విలా వెటకారంగా వేలెత్తి చూపిస్తున్న ప్రతిసారి నేను తల దించుకుంటాననుకోకు. ఇప్పుడు నా కొడుకు నువ్వు ఊహించని విధంగా ఎంత పెద్ద డీల్తో రాబోతున్నాడో నీకు తెలీదు. పెద్ద డీల్, పెద్ద డీలు. ఎంత పెద్ద డీలు? నీ తలకాయ ఎంత పెద్ద డీలా? పోరా అక్కు పక్షి, ఇంకాసేపట్లో నన్ను చూసి కుళ్ళుకుని చస్తావు. ఇక్కడే ఉండు. వాడు తెచ్చే డీల్ చూసి నువ్వు డీలా పడకుండా ఉంటే చాలు డీలావతి. మీరేం మాట్లాడకండి. చూడు మీనా, నేను కుళ్ళుకొని చేస్తానంట. ఏదో ఒకటి, మీరు కుదురుగా ఉండండి. ఏముండక్కర్లా. ఏంట్రా బాలు, పడి నవ్వుతున్నావు? ఏమైంది? మనోజ్కి వ్యాపారంలో వచ్చే లాభాలు చూసి పిచ్చెక్కినట్టుంది. ఇంకాసేపట్లో తెలుస్తుంది ఎవరికి పిచ్చెక్కుతుందో అనేది. ఉమ్, ఉమ్, హ్మ్. అన్నయ్య, ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏమైంది బాలు? అది ఏంటంటే, ఏం లేదు శృతి. ఇప్పుడే ఎవరో ఏదో జోక్ చెప్పారంట, గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నారు. ఆ జోకేదో మాక్కూడా చెప్తే మేం కూడా నవ్వుతాం కదా. కాసేపు ఆయన ఏమి మాట్లాడుకుంటుంటేనే మంచిదేమో మావయ్య. ఓ, అదిగో మనోజ్ వచ్చేసాడు. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాన్రా. ఇచ్చేయ్ 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 ఇచ్చేయ్, చెక్కిలా ఇచ్చేయ్. రే ఇచ్చేయరా, ఇచ్చేయ్. చెక్కేంటమ్మా? రోహిణి వల్ల డీల్ వచ్చింది అన్నారు కదా, వాళ్ళు చెక్ ఇవ్వలేదా? నిజం తెలిస్తే నువ్వు పార్లరమ్మ మొహం చెక్కేస్తావు. ఇవ్వలేదమ్మా. ఓ, డబ్బులే ఇచ్చారా? నిజం చెప్తాడేమో. అత్తయ్య నన్ను చంపేస్తారు కన్ఫర్మ్. అసలు డీలే ఓకే కాలేదమ్మా. అమ్మా, నువ్వు డీలా పడిపోకమ్మా. ఎందుకురా? ఎందుకు ఓకే అవ్వలేదు? మంచి డీల్ అన్నారు కదా. ఎందుకురా? ఎందుకు ఓకే అవ్వలేదు? మంచి డీల్ అన్నారు కదా. నేనే క్యాన్సిల్ చేశాను. ఇలా ప్లేట్ ఫిరాయించాడేంటి? ఎందుకు క్యాన్సిల్ చేసావురా? డబ్బులు ఎక్కువయ్యాయా? నీకంత ఎక్కువైతే నేను దాచేదాన్ని కదా. వాడు కూడా దాస్తున్నాడు. డబ్బులా? నిజం.
అది మంచి డీలే, కానీ మనకి మిగిలేదేమీ కనిపించలేదమ్మా. బాగా ఆలోచిస్తే లాభం కంటే లాసే ఎక్కువ వచ్చేలా ఉంది. అందుకే వద్దని వెనక్కి పంపించేశాను. రోహిణి అభిప్రాయం కూడా తీసుకునే క్యాన్సిల్ చేసావా డీలు? ఈ దరిద్రపు డీల్ తీసుకొచ్చిన దాని అభిప్రాయం ఎవడికి కావాలి? ఈ మహాతల్లి వల్లే డీల్ వచ్చింది అన్నప్పుడే అనుమానం వచ్చింది. ఆ విషయం అప్పుడెందుకు చెప్పలేదు? ఇప్పుడు డీల్ క్యాన్సిల్ అయినప్పుడు చెప్తున్నారు. అంటే ఏమో, ఈ దరిద్రపు కొట్టు దానివల్ల ఆవగించ అదృష్టం అన్నా కలిసొస్తుందేమో, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఇద్దరినీ పంపించాను. ఏ ఘడియల్లో అక్కడ అడుగు పెట్టిందో గాని వెతుక్కుంటూ వచ్చిన డీల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇది నా కొడుక్కి పెళ్ళం కాదు, ఒక్కలో బల్లెం. మ్మ్. ఇంత ఇన్స్టెంట్ గా ఒపీనియన్స్ ఎలా మార్చేస్తారా ఆంటీ? నేనేం మార్చేశాను? రోహిణి వల్ల డీల్ వచ్చిందన్నప్పుడు దగ్గరుండి మరీ సాగనంపారు. డీల్ క్యాన్సిల్ అయిందని తెలిసాక దరిద్రపు కోర్టుది డాష్ డాష్ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. శృతి వదిలేసేయ్. ఎందుకు వదిలేయాలి రవి? ఊసర వెళ్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నారు ఆంటీ. ఈ నెలలో నాన్న, నేను, వీడు ఎవరూ చెప్పలేని చక్కని పోలికేది. చిన్న పిల్లవైనా శబాష్ అనిపించేలా చెప్పావు డబ్బుడమ్మా. థ్యాంక్ యూ. అన్నయ్య ఏంటి నువ్వు కూడా? పర్లేదులేరా, నిజాలేగా మాట్లాడుతున్నారు. ఏమండి? తను అంతేలే, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏంటి ఈ షాక్ మనకి? మీరేమీ మాట్లాడకండి అని మీతో చెప్పింది ఇందుకే. ఆ, వీడు పార్లర్ అమ్మ గురించి ఏమీ చెప్పకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి అమ్మ కూచి కాస్త భార్య కూచి అయ్యాడా ఏంటి? రోహిణికి దగ్గరవ్వాలని మీ అన్నయ్య మనసులో ఉన్న అత్తయ్యకి భయపడుతున్నారు. ఏం జరిగిందన్నయ్య? మేం ఊహించినది జరిగిందిరా నలభేమా. అదే ఏంటి అని. ఇక్కడ కాదు, గదిలోకి పద, చెప్తాను. పద. తోంతకాయం పూర్తిగా మానకుండానే మళ్ళీ గాయం చేసింది రోహిణి. బాలుగాడు వాడి భార్య ముందు ఇద్దరం వెదవలం అయ్యాం. థ్యాంక్ యూ మనోజ్. ఎందుకు? మళ్ళీ నన్ను ఫూల్ని చేసినందుక? నిన్నేమి అనకుండా ఉన్నందుక? మనోజ్, తప్పుగా అర్థం చేసుకోకు. ఇంకాపే రోహిణి. తప్పులు మీద తప్పులు చేస్తూ తప్పుగా అర్థం చేసుకోగాని ఎలా అడుగుతున్నావు? సిగ్గు అనిపించడం లేదా? ఏదో ఘనకార్యం చేసినట్టు వచ్చి థ్యాంక్ యూ మనోజ్ అంటున్నావు. అసలు నీకేం కావాలి రోహిణి? ఎందుకు నన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావు? నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం కాదు మనోజ్. ఉద్దేశం లేకపోతే ఈ పంతులు, ప్రసాదం, విభూది ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? అంటే ఆ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ ప్రకారం చేసిందేగా? అయ్యో లేదు మనోజ్. అయ్యో మనోజ్ అంటూ నటించకు రోహిణి. ప్లీజ్ మనోజ్, ఇంత వెటకారంగా మాట్లాడుకో. నీ కై ఆపరేషన్ చేయించినప్పుడు డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు కదా, అందుకే చేయించాను. ఆ ఒక్కటే కాదు, నేనేం చేసినా నువ్వు బాగుండాలి, నీకు దగ్గరవ్వాలి, నీతో ప్రేమగా ఉండాలి, ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను. మనిషికి దగ్గర అవడానికి మంచి మార్గాలు చాలా ఉంటాయి. ఇలాంటి షార్ట్ కట్స్ ఎప్పటికైనా ప్రమాదమే, అది గుర్తుపెట్టుకో. అమ్మ దగ్గర నేను నిజం చెప్తే నీ పరిస్థితి ఇంకా నీచంగా ఉంటుంది. అందుకే డీల్ నచ్చలేదని చెప్పాను తప్ప నీ మీద ప్రేమతో నిన్ను వెనకేసుకురాలేదు. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నీ మీద ఎప్పటికీ గుడ్ ఇంప్రెషన్ రాదు రోహిణి. నిజంగానే నేను నీకు కావాలంటే నిజాయితీగా ఉండు, లేదంటే నీ ఇష్టం.
మీ అమ్మ నన్నన్న మాటల కంటే నువ్వు నన్ను నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావనే బాధ ఎక్కువగా ఉంది మనోజ్. చిన్న బతికి ఇంత నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు. నిన్ను అర్థం చేసుకోబట్టే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఎక్కువగా ఉంది మనోజ్. చిన్న బతికి ఇంత నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు. నిన్ను అర్థం చేసుకోబట్టే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఛీ! అది మ్యాటరు. అవ్వ, ఆల్రెడీ ఆంటీ పాలానా దాన్ని కొట్టినట్టు కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. మనమందరం ఏదో మేనేజ్ చేసి గ్రానీని పిలిపించి రోహిణి ఇంట్లో ఉండేలా చేశాం. ఇంట్లోనే మళ్ళీ మొదలు పెట్టేసిందేంటి? ఎలకతోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అనే సామెతకి అక్షర రూపం మన పార్లరమ్మ. ఎందుకు వదిన తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది? అది తన రక్తంలోనే ఉంది కాబట్టి, ఆ రక్తం ఈ ఇంట్లో ఉన్నంత కాలం లక్షణాలు పోవు కాబట్టి. అసలు రోహిణి ఏం చేస్తుందో తనకే అర్థం కావట్లేదు. అత్తయ్య గురించి తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే దారిలో నడుస్తోంది. అదే నాకు బాధగా ఉంది. నువ్వు బాధపడిపోయేంత బాధితురాలేం కాదులే ఆవిడ. తిమ్మిని బమ్మిని చేసి ఏదో ఒక రకంగా మనోజ్ గాడికి దగ్గర అవ్వాలని చూస్తుంది. అది బెడిసి కొడితే అమ్మేలా కొడుతుందో అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఈసారి ఆంటీ కొట్టడాలుండవు, రోహిణికి పిండం పెట్టడాలే ఉంటాయి. సీరియస్లీ, రోహిణి నాకైతే ఒక మిస్టీరియస్ పీస్ లాగే కనిపిస్తుంది. ఆ కాలంలో రాజులు గుప్త నిధులు దాచినట్టు పార్లరమ్మ ఇంకెన్ని నిజాలు దాచిందో. రోహిణి దాచడం రొటీనే అనుకోండి. మీ అన్నయ్య ఆంటీ దగ్గర రోహిణి కోసం నిజం దాచాడు కదా, అదే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అవును, మొదటిసారి మీ అన్నయ్య అత్తయ్య దగ్గర నిజం దాచారు. ఎందుకని? ఉద్యోగం చేస్తున్నానని రోజు పార్కులో పడుకునేవాడు కదా. రోహిణి గురించండి. అలా చెప్పు. మొన్న పార్లరమ్మ గురించి అంతా ముందే తెలుసు అన్నాడు. ఇప్పుడు డీల్ గురించి పార్లరమ్మ తప్పేం లేదు అన్నట్టు చెప్పాడు. చెప్పా కదండి, మీ అన్నయ్యకి రోహిణి మీద ప్రేముంది. అది అలాగే ఉంచుకొని 4 గోడల మధ్య మాట్లాడుకుంటే ఇంట్లో ఏ గొడవలు రాకుండా ఉంటాయి. అలా జరగాలంటే రోహిణి వీళ్ళ అన్నయ్యతో ఓపెన్ గా తన విషయాలన్నీ చెప్పాలి. ఆల్రెడీ బయటపడిపోయాయి కదా. ఇంకా ఏదో దాస్తుంది కదా, అలాంటిది ఏమున్నా చెప్పుకుంటే మంచిదేనంటున్నాను. గుడ్ ఆర్ బ్యాడ్, రేపు కలిసి ఉండాల్సింది వాళ్లే. వాళ్లలో వాళ్ళ క్లారిటీ ఉండాలి కదా. సీక్రెట్స్ మెయింటైన్ చేసే రిలేషన్స్ ఎప్పటికీ సక్సెస్ఫుల్ జర్నీ చేయలేవు. ఈ రోజు జరిగిన దానివల్లైనా రోహిణి మీ అన్నయ్యతో నిజాయితీగా ఉంటుందని మాకు డీల్ విషయం తెలిసినా అత్తయ్యకి చెప్పకుండా ఈయన ఆపాను. కాబట్టే వాడు పార్లరమ్మని గండం నుంచి గట్టెక్కించాడు. అసలు రోహిణికి ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి మనం కూడా కారణమేమో అనిపిస్తోందండి. హలో పూలగంప, నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. మనమేం తప్పు చేయలేదు. మరిన్ని తప్పులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం అంతే. కానీ రోహిణికి అలా అనిపించడం లేదు. మనమే చాడలు చెప్పి వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టామనుకుంటోంది. చిచ్చుబుడ్డి పెట్టామనుకోవట్లేదా? ఇది మరీ బాగుంది. డోంట్ ఫీల్ ఎంబారస్మెంట్. మీరెప్పుడు ఏ తప్పు చేయరు. రోహిణి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం తన ప్రాబ్లం. ఇప్పుడు నీకేం కావాలి? పార్లరమ్మ పరమసుంటగాడికి దగ్గర అవ్వాలి, అంతే కదా. చేసేద్దాం. అది పెద్ద మ్యాటర్ కాదు వదినా. ఆంటీ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళిద్దరిని ఫ్రీగా వదిలేస్తే 2 రోజుల్లో ఇద్దరు చట్టా పట్టాలేసుకొని తిరుగుతారు. అలా జరగాలంటే ఏం చెయ్యాలి? ఆగో, నీకు పార్లర్ లేదా? ఇంట్లోనే చచ్చావేంటి? పార్లర్కి మధ్యాహ్నం నుంచి వెళ్తానత్తయ్యా. ఏ ఇప్పుడు సున్నం కొట్టించుకోవడానికి ఏ మొహం రావడం లేదా? పొద్దున్నే పనేమీ లేదు. అందుకని ఇంట్లో ఉండేవాణ్ణి దువ్వే పని పెట్టుకున్నావా? ఇటివో, వాడికి నేనిస్తాను. నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. తిరిగి వచ్చేదాకా నువ్వు వాడి గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. నాకు మంచి రోజులు రాకపోతాయా? నిన్ను మళ్ళీ నా చుట్టూ తిప్పించుకోకపోతానా? పో పో అత్త, నీకుంది పో.
తీసుకో. నువ్వు తెచ్చావేంటమ్మా? ఏ ఆ మలేషియా మోసగత్తని తీసుకురమ్మన్నావా? చిచి, లేదు. సరే ఇటు. తాగి గదిలోనే అఘోరించు. ఆ మాయలాడొచ్చి మళ్ళీ శుద్ధ పూసని సుప్పిని సాంప్రదాయని అని ఏదో చెప్తుంది. నువ్వు వినకు, ఎవ్వర్ని నమ్మకు. అర్థమైందా? నాకెప్పుడు అర్థమైందమ్మా. నేను నాన్న బయటకెళ్తున్నావు. నేను లేనని దాంతో మాట్లాడినా అదొచ్చి నీతో చిచి గదిలోకి రానివ్వకు. లేదమ్మా, అచ్చికి పుచ్చికలాడి మళ్ళీ మంచిదానిలో నటించాలని చూస్తే నేను అస్సలు కేర్ చేయడం లేదు తెలుసా? సంతోషించానులే. ఏడాది పైన పక్కలో పామును పెట్టుకుని పడుకుని ఇప్పుడే పుట్టలోకి తొంగి చూసినట్టు దాన్ని పాము అంటున్నావు. నాలాంటి జీనియస్ ని మాటి మాటికి ఎవరు మోసం చేయలేరు. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళావు? పైకెళ్ళొస్తున్నాను. ఎందుకు? ఈ మాయలాడి వాణ్ణి బోల్తా కొట్టిస్తుందని హెచ్చరించి మరీ వచ్చాను. మా అమ్మ అంత పంచాయతీ చేసి వెళ్ళినా సరే నువ్వు మారవా? మీ అమ్మ చెప్పారు గనకనే అది ఇంకా మన ఇంట్లో ఉంది. లేదంటే పోలీస్ కేసు పెట్టి మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకుందని లోపల ఇంచేదాన్ని. మీ ఆయన నిన్ను కాఫీ తీసుకురమ్మంటున్నారు. హా? ఇప్పుడే అత్తయ్య ఇచ్చారు కదా. అత్తయ్య ఎలాగో లేరు కదా, అందుకే ధైర్యంగా పిలుచుంటారు. వెళ్ళు. పిలిచి మాట్లాడవేంటి మనోజ్? ఎవరు? ఆ, నువ్వే. మా అమ్మ బయటికి వెళ్ళగానే లోపలికి రావడానికి ఏదో నాటకం ఆడితే నాలాంటి జీనియస్ గిట్టే తెలిసిపోతుంది. గెట్ అవుట్. అమ్మొస్తుంది.